ఆ నిరంతరం కృష్ణ చైతన్య భక్తి రస భావనలో ఉండడమే. రసం అంటేనే ఇంకేమీ లేదాడ, మనం తీసేయాల్సింది తోసేయాల్సింది ఏమీ లేదు. క్లీన్ గా ఉంటది, ఎట్లుండేదాన్ని అట్ట తీసుకోవడమే. అంటే మనం అది ఆ రసమే మనము అని తెలుసుకోవడం. అందుకు ఈ రసమే మనం అని తెలుసుకోవడానికి ఏం చేయాలంటే ఏమి సాధన అక్కర్లేదు, ఏం తీయాల్సిన అక్కర్లేదు, మనం తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు. అది తెలుసుకుంటే చాలు. తెలుసుకుంటే ఇంకేం అవసరం లేదు. అప్పుడు ఏం కోరికలు మోహాలు ఈ అరిషట్ వర్గాలు తనంతట అవే వెళ్ళిపోతాయి, మన దగ్గరికి రాకుండా. మళ్ళీ వాటి కోసం మన ప్రయత్నం ఏం అక్కర్లేదు. అందుకే చెప్తున్నాడు, కృష్ణ భక్తి రసభావన అనున్నది అత్యున్నత యోగ పూర్ణత్వమని ఈ శ్లోకం నందు స్పష్టముగా వివరింపబడినది. అత్యున్నత యోగ సాధన, యోగ పూర్ణం. కృష్ణ భక్తి రసభావన లేనిదే ఇంద్రియములపై అదుపు సాధ్యపడదు. ఇది లేకుంటే అది లేదు, అది లేకుంటే ఇది లేదు. అప్పుడు అంటే ఒక్కటి పట్టుకుంటే ఇంకోటి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మళ్ళీ రెండు సాధించాలనా అంటే లేదు. ఒకటి పట్టుకున్నా అంటే ఇంకోటి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. దాంతో ముడిపడి ఉంటది అది. ఒక బట్ట ముడి ఉంది అంటే ఆ ముడి ఏమంటే భక్తి రస భావన అనుకోండి, లేదా ఈ ఇంద్రియ నిగ్రహణ, ఆత్మ చైతన్య స్థితి, ఏదైనా ఒకటి అది ఇప్పినామంటే లోపల ఆల్రెడీ దాంతో అది కట్టబడి ఉంది, ఆ బట్టతో, ఆ ముడితో, ఆ బట్టలో. ఇది ఇప్పితే అది దొరుకుతుంది కదా. మళ్ళా దానికోసం మళ్ళా సపరేట్ గా ఏమైనా ప్రయత్నం చేయాలన్నా మనం లేదు. ముడి విప్పిన వెంటనే అది దొరుకుతుంది ఆ నిధి మనకు. ఎంత క్లియర్ గా ఉంది చూడండి ఒకసారి. దూర్వాసుడు భక్తి అంబరీషునితో కయ్యమనకు దిగెను. గర్వకారణమున అతడు అనవసరముగా క్రోధితుడై ఇంద్రియములను నిగ్రహింప జాలకపోయెను. అంతటి దుర్వాస మహర్షి. దుర్వాస మహర్షి అంటే ఎవరు? మళ్ళీ రుద్రాంశ, శివుడిలో ఒక అంశ. రుద్రాంశ అంటే అక్కడి నుంచి వచ్చింది ఆయన. అట్లాంటి ఆయన ఆ ఇంద్రియాల అదుపు తప్పిపోయి అంబరీషుడి పైన కోపగించుకున్నాడు. దేనికి అంటే అహంకారంతో అతని తప్పు చూపించాలని, నేనే కరెక్ట్ అని అహంకారంతో చేసిన పని ఇది. అహంకారం ఎప్పుడు వస్తుందో అప్పుడు ఇంద్రియ నిగ్రహం కోల్పోతాం. వేరొక పక్క రాజు ముని అంతటి శక్తి సంపన్నుడు. ఈ రాజు కూడా ఏ సామాన్యుడు కాదు. రాజ్యం పాలించుకునే రాజు మాత్రమే కాదు, అత్యంత ముని అంటే ఒక యోగి లాగా ఆయన. జనక మహారాజు ఏ రకంగా రాజు వేషంలో ఉన్న ముని, ఆయన కూడా సర్వ చైతన్యవంతుడు ఆయన. జనక అని ఎందుకు వచ్చింది అంటే, జనక అంటే తండ్రి అని. ఆయన పేరు క్షీరధ్వజుడు. మరి జనకుడు అని ఎందుకు వచ్చింది పేరు? జనకుడు అంటే ఆ రాజ్యంలో ఉండే వాళ్ళని తండ్రి లాగా పాలించేవాడు. ప్రతి ఒక్కరిని ఆ తండ్రి ప్రేమను పంచేవాడు ఆయన. అందుకని జనకుడు అని పేరు వచ్చింది. దానికి జనకుడు అని పేరు వచ్చింది. అంతేగాని ఆయన పేరు జనకుడు కాదు. ఆయనకు వచ్చిండే బిరుదాంకితం, అది నామాంకితం, అది బిరుదు, అవార్డు అంటాం కదా, అట్లా వచ్చిండేది అది. కన్న తండ్రి ప్రేమ, కన్న తల్లి ప్రేమ ఆయన దగ్గర ప్రేమ నిండుగా ఉంది కాబట్టి
సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి ఆయన కూతురుగా వచ్చింది ఆయన ఎంచుకొని. చూడు, ఒక్కదానికి ఒకటి లింకు. మనం ఏ రకంగా ఉంటే ఏది వస్తుంది మన దగ్గరికి అని. ఈయన కోరుకోలేదు, కోరుకోకుండా ఆమె వచ్చింది ఈయన కోరుకొని. అవునులే, లక్ష్మీదేవి వచ్చింది. లక్ష్మీదేవి వచ్చింది. ఈ దేనికోసం ఏ యాగం చేస్తానంటే వచ్చిందంటే ఈ సమస్త భూమండలం చల్లగా ఉండాలని. అప్పుడు వర్షాలు లేకుండా ఆ బీళ్ళంతా బీటలు బారిపోయి, అంటే పగుళ్ళు వచ్చేసి అదే క్షామం వల్ల అట్లుంటే ఆయన అప్పుడు ఇట్లా రాజ్య క్షేమం కోసం చేసిన ఆ యాగం చేయాలని సదును చేసినప్పటికే వచ్చేసింది అమ్మ. ఆ సంకల్పం, ఆ మనస వాచ కర్మన ఆ సంకల్పం చేసిన వెంటనే అది ఫలితం వచ్చేసింది. ఇంకా దున్నలేదు ఆయన, ఇంకా దున్నలేదు, యజ్ఞం స్టార్ట్ చేయనే లేదు. ఆ భూమిని చదును చేసినాడు అంతే. నాగేటి చాలా దొరుకుతుంది కదా, మడకకి దండుకొని వస్తుంది. అవును. అంటే ఏమి అక్కడి నుంచి కూడా మనం ఏం నేర్చుకోవాలా అంటే, మన లోపలికి మనల్ని మనం శుభ్రం చేసుకొని, మనలో ఉండే కల్మషాలనంతా తీసేస్తే అప్పుడు పంట వేసుకునే దానికి అనువుగా ఉంటది. మనం ఆ ప్రయత్నం చేస్తున్నాము అంటేనే ఇంకా ఫలితం వచ్చేస్తుంది మనకి. ఆ లక్ష్మీదేవి ఏ రకంగా వచ్చిందో ఆయన చదును చేసిన వెంటనే, అలా మనల్ని మనం క్లీన్ చేసుకుంటాము అంటేనే అది ఊరికే మాట వరుసకు కాదు, మనస వాచ కర్మణ అంటానే మనలో ఉండే దోషాలన్నీ పోయి మనకు ఆ ఫలితం వచ్చేస్తుంది. మనకు కావలసిన ఫలితం మనకు వచ్చేస్తుంది. మళ్ళీ ఎక్కడ ఉన్నా మనం అంతటి ప్రేమ మనకు ఉండాలి. మళ్ళీ ఒకరిని చూస్తే ఒక రకంగా, ఇంకొకరిని చూస్తే ఒక రకంగా కాదు. ఆ సీతాయనం కూడా ప్రతి ఒక్కరూ ఈనే ఉంటారు కదా, ఆ సీతాయనంలో కూడా ఆ సోమ దగ్గర మీనాక్షి, ఆ మీనాక్షి తండ్రి జనక మహారాజు అంటే ప్రాణం ఇచ్చేవాడు. నిద్రలేస్తే నిద్రపోయే వరకు, చివరి క్షణం కూడా పడుకునే ముందు కూడా ఆయన చూసి తనారా కంటారా చూసుకొని వచ్చి పడుకునేవాడు ఆయన. ఈ మీనాక్షికి ఎందుకు మా నాన్న ఆ జనక మహారాజుని చూసి ఇంత ఎందుకు సేవ చేస్తాడు, ఇంత కఠినంగా బాగలేకుంటే కూడా, పైకి లేలేని స్థితిలో కూడా, లేదా ఏ పనైనా ఇప్పుడు చెత్త దోసే పనులు రాలేదంటే ఆ పనికి కూడా నేనున్నాను అని చేసే ఆ వయసు అయిపోయి ఉంటది ఆయనకు కూడా. ఆయన ఆ వయసులో కూడా ఒక్క పని కూడా ఇది నేను చెయ్యను, ఇది నాకు పని, లేదా నేను పనివాణ్ణి అనే భావన లేకుండా, నేను ఈ పని చేస్తే తక్కువ అనే భావన లేకుండా చేసేవాడు ఆయన, మీనాక్షి తండ్రి గారు. అది ఈమెకి నచ్చదు. అప్పుడు ఆమెకు తెలీదు, తండ్రి చనిపోయి నాకు తెలిసింది. పోవద్దు అని అసలు ఇంట్లో నుంచి కూడా పారిపోతుంది. ఎప్పుడు బాగలేకుంటే కూడా ఆయనకి వెళ్ళి పని చేయడం ఏంటి, నువ్వు సేవ చేయడం ఏంటి, నువ్వేమంత తక్కువ, ఆయనేమంత ఎక్కువ అని. వాళ్ళ తండ్రి గారిని చివరి క్షణంలో కూడా చూసుకోలేకపోయింది, అలిగి అడవులోకి వెళ్ళిపోతుంది. ఆ పైకెక్కి ఇంటి పైకప్పు సరి చేస్తూ జారిపడి ఆయన చివరి క్షణంలో ఇదవుతాడు. అప్పుడు కూడా అంక కోపం ఆమెకి జనక మహారాజు పైన, నా తండ్రి నిన్ను గురించే కదా చనిపోయింది అని. మళ్ళీ ఒకసారి తెలుసుకుంటది, ఆమెకే అనుభవం వచ్చినప్పుడు తెలుసుకుంటది రియాలిటీ ఏమీని. సముద్ర స్నానానికి, నదీ స్నానానికి పోయినప్పుడు ఆమె ఇంకా లోపలికి వెళ్ళిపోయి, ఎవరు వద్దు వద్దు అంటాడు వాళ్ళ తండ్రి ఉండేటప్పుడు. ఇప్పుడు లేదు కదా,
వెళ్దామని కూడా ఉండే వాళ్ళు పిలిస్తే వెళ్ళిపోతుంది. ఇంకా అప్పుడు ఇంకా ఆమె వాళ్ళ పితృదోషాలు ఏదో కారణాలు శాపాల వల్ల లోపలికి వెళ్ళిపోతే అప్పుడు జనక మహారాజు స్వయంగా వచ్చి ఆమెను కాపాడి బయటేస్తాడు. ఆ దృశ్యాన్ని ఆమె చూస్తుంది, ఆమె కళ్ళతో చూస్తుంది ఆ దృశ్యాన్ని. చూసి ఓహో ఇంతటి గొప్ప మహాశక్తి అయిన వ్యక్తి కూడా కాదు, మహాశక్తి అయిన ఇందుకేనా నా తండ్రి గారు ఈయనకి ఇంత సేవ చేసింది, ఇంత కాదు ఇంకెంత సేవ చేసినా తక్కువే ఆయనకని అప్పుడు తెలుస్తుంది ఆయన గురించి. అప్పుడు ఆయన్ని ఆరాధిస్తుంది. అంతకుముందు వాళ్ళ ఇంట్లో పని చేయడానికి కూడా వాళ్ళ ఆయన చనిపోయినాక కూడా ఇష్టం లేదు ఆమెకి. ఇష్టంగానే పని చేస్తా ఉంటుంది ఆయన కూడా. అప్పుడు పోనంట అది స్టార్టింగ్, మళ్ళా బతిమిలాడి బామాలి పనిలో పెడతారు. మళ్ళీ ఆయన మొహం చూడడం కూడా ఇష్టం లేదు. ఇది తెలుసుకున్నాక అప్పుడు ఇంకా నాకు అక్కడ ఏ పని ఇచ్చినా నేను చేయడానికి సిద్ధంగా ఉండాను అంటది. అప్పుడు ఎంత తక్కువ పని ఇచ్చినా నేను అంత శ్రద్ధా భక్తితో నేను చేయగలుగుతాను, నాకు అవకాశం ఇస్తే చాలు అంటది మళ్ళీ. అంతటి మహానుభావుడు ఆయన జనక మహారాజు అంటే. అసలు సీతారాముల పెళ్లికి ఆ నలుగురి రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల వీళ్ళ కూతుర్ల పెళ్లికి ముహూర్తం పెట్టింది ఎవరు అంటే సీతారాముల కళ్యాణానికి ముహూర్తం పెట్టిందే జనక మహారాజు. ఎందుకు అంటే అది చెప్పినా కదా ఇందాక, ఆయన ఒక ఋషి, ఒక యోగి, రాజు రూపంలో ఉన్న ఒక ఋషి అని. దానికి ఎవరు చెప్పినారంటే సాక్షాత్ విశ్వామిత్రుడు చెప్పినాడు, వశిష్ఠ మహర్షి చెప్పినారు, నువ్వే పెట్టు ముహూర్తం అని. శతానందులు వాళ్ళ కులగురువు వచ్చి ఎవరికి అంటే జనక మహారాజు కులగురువు శతానందులు వారు. శతానందులు ఎవరు అంటే అహల్య గౌతముల పుత్రుడు. వశిష్ఠుడు వచ్చి వీళ్ళ దశరథులకు వచ్చి కులగురువు ఆయన. విశ్వామిత్రుడు ఇంకా బ్రహ్మర్షి. ఈయన విద్యలన్నీ ఇచ్చింది ఈయన, పెళ్లి జరగడానికి కారణమైంది ఈయన, సీతారాముల కళ్యాణానికి కారణమైంది ఈయన. దానికి వశిష్ఠుడు కూడా సంతోషించి ఆయన్ని ఆలింగనం చేసుకుంటాడు. అంతటి మహానుభావుడు ఆ జనక మహారాజు. ఆయన అసలు ఏ దేశానికి రాజు అంటే వైదేహి అంటే ఈ దేహం అనేది లేదు ఆయనకి, అంటే ఆత్మ చైతన్య స్థితిలో ఉండేవాడే జనక మహారాజు. అందుకే అమ్మవారు వచ్చింది ఆయన దగ్గరికి, ఆయన ఎంచుకొని. చూడు ఎప్పుడు ఆయన ఏ రాజ్యం వాళ్ళు యుద్ధం చేసేదానికి వచ్చినా యుద్ధం కత్తి బట్టి యుద్ధం చేసినట్టు ఇక్కడ చరిత్రలో లేదు. ఎట్లాంటి ఎంతమంది ఆయన పైకి యుద్ధానికి వచ్చినా ఆయన లోపలికి వెళ్ళి తపస్సులో కూర్చునేవాడు, ఆయన ధ్యానానికి కూర్చునేవాడు. ఆ ధ్యానం చేసి ఆ శక్తితో వాళ్ళు పారిపోయేవాళ్ళు, ఆ రాజ్యం లోపలికి రాలేక. ఆ సీతా కళ్యాణం అప్పుడు కూడా, ఆ సీత స్వయంవరం అప్పుడు కూడా దాన్ని ఎత్తలేక ఆ రాజులంతా మమ్మల్ని మోసం చేస్తావా, ఇట్లాంటి ఒక షరతు పెట్టి ఎవరు చేయలేని పని పెట్టి ఆ సీత కళ్యాణం చేయకుండా ఉండాలన్నా, మమ్మల్ని అవమానించాలన్నా దేనికోసం నువ్వు అని వీళ్ళందరూ ఓడిపోయిన వాళ్ళందరూ ఒక జట్టుగా తయారయ్యి ఆయన పైకి యుద్ధానికి పోయినారు. యుద్ధానికి పోయి ఆయన్ని ఓడించిన వాళ్ళకి సీత తెచ్చి పెళ్లి చేసుకుందాము అని వీళ్ళే డిసైడ్ అయిపోయి. అప్పుడు కూడా ఆయన 4 పక్కల ఆ సైన్యాన్ని పెట్టేసి లోపలికి రానికుండా ఆ సైన్యాన్ని పెట్టేసి ఈయన లోపల కూర్చొని ధ్యానం చేసుకున్నాడు జనక మహారాజు. ఇది చరిత్రలో ఏ రాజు చేయని పని ఇది.
అందరూ యుద్ధం చేస్తారు కానీ ఈయన యుద్ధం చేయకుండా వాళ్ళు అసలు కాస్త లోపలికి కూడా లోపలికి రావడం అటు ఎరుగు దేవుడు ఎరుగు వాళ్ళనే ఏం చేయలేకపోయినారు. ఆ సైన్యాన్ని బయట కాపలా ఉండే వాళ్ళని ఏమి చేయలేక వెళ్ళిపోయినారు. ఎవరు? రాజులే, మహారాజులే. అంటే ఆ ధ్యానానికి ఎంత పవర్ ఉంది, ఎంత శక్తి ఉంది. మళ్ళీ ఊరికి కళ్ళు మూసుకొని కూర్చోవడం కాదు, దాన్నే ధ్యానం అన్నారు. నువ్వు దేనికోసం తపిస్తా ఉండవో దానిపైన మాత్రమే దృష్టి పెట్టడం ధ్యానం అంటారు. నీకేం కావాలో తెలిస్తే కదా నువ్వు దానిపైనే దృష్టి పెట్టడం. అసలు ఎన్నోసార్లు అమ్మవారు కూడా ఆ అడవిలోకి వెళ్ళిపోతే ఆయన కూర్చొని తపస్సు చేసే తపస్సులో రమ్మంటాడు. మళ్ళీ ఆమె అడవిలోకి వెళ్ళిపోయి ఆమె తపస్సులో కూర్చొని ఎవరి కోసం అంటే రాముడి కోసం తపస్సులో కూర్చొని ఆయనతో ఆనందంగా ఆనంద సాగరంలో ఉండిపోతుంది ఆమె ఎన్నోసార్లు. అప్పుడు వల్ల ఈయన తపస్సులో కూర్చొని మళ్ళీ ఈయన ధ్యానంలో కూర్చొని ఆ ధ్యానంలో నుంచి అమ్మను వేడుకుంటాడు. నువ్వు అక్కడ ఉండిపోతే ఎట్లమ్మా, నువ్వు వచ్చిన పని ఎట్లా అయ్యేది, నువ్వు వెనక్కి తిరిగి రా అమ్మా అని. అంటే ఆయన ఏ పని చేయాలన్నా ధ్యానంతోనే సాధించేవాడు. ధ్యానమే ప్రధాన ఆయుధం ఆయనకి. ధ్యానమే ప్రధాన శక్తి, ప్రధాన కవచం. మనకి ఏదొచ్చినా నాకే వచ్చింది, ఇది నాకే ఎందుకు రావాలా అనుకుంటాం కదా, అట్లా ఆయనకి ఏదొచ్చినా ధ్యానం, ఏదొచ్చినా ధ్యానం. తపస్సు కూర్చుంటాడు ఆయన. ఆ తపస్సు శక్తితో వాళ్ళు పారిపోతారు. ఈయనేం పోయి వాళ్ళతో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. ఆ సమస్య కోసం ఈయన పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఈయన చేసే శక్తి పోయి వాళ్ళతో ఎదిరించి వాళ్ళని పంపిస్తారు దగ్గరికి రానికుండా, ఆయన దగ్గరికి రానికుండా. అదే చెప్పా కదా ఆరా అని, అదే అడ్డుకుంటారు ఆయన దగ్గరికి రానికుండా. ఒక కవచం లాగా, ఒక సెక్యూరిటీ లాగా. అట్లాంటి దానికి రాజు ఆయన. ఎట్లాంటి దానికి? ఆత్మ జ్ఞానానికి రాజు. అది కూడా జనక రాజు, తండ్రి. దానికి కూడా తండ్రి, సామాన్యుడు కాదు. మళ్ళీ దీంట్లో ఎంత జ్ఞానం ఉందో ఒకసారి ఆలోచించండి. ఇది వర్ణన చేసుకోవడానికి కాదు, దాంట్లో ఉండే జ్ఞానాన్ని తెలుసుకోవడం కోసం నేను ఇంతగా వివరిస్తా ఉండేది. ఇదంతా కూడా సీతమ్మ చెప్పించుకునింది ఇప్పుడు. ఎందుకంటే ఆమెకి తండ్రి అంటే అంత అభిమానం. ఆ తల్లికి నా బిడ్డ అని తెలుసు ఆమెకి. కానీ జనక మహారాజు ఎప్పుడు ఆమెను బిడ్డగా చూడలేదు. ఒక మాతగా, ఒక శక్తి చైతన్య రూపంగానే చూస్తున్నాడు ఆయన ఎప్పుడు. ఈమె సీత ఎక్కడైనా బయట వెళ్ళాలంటే అయ్యో నా బిడ్డకి ఏమవుతుందో అని ఈమె బాధపడేది, సోనయ్యనాదేవి. ఆయన అస్సలు అమ్మకే అమ్మ ఇంకేమవుతుంది అని నవ్వుకుంటాడు. ఇంకా ఎదురు చెప్తే ఇంకా అడుగుతుంది ఆమె. మళ్ళీ అవన్నీ చెప్పకూడదు ఇంకా. అందుకని ఈయన నవ్వుకుంటాడు. ఆమె ఏమన్నా బాధపడితే భయపడినప్పుడంతా ఈయన నవ్వుకుంటాడు. అందుకే ఆమెకి రాజ్య పరిపాలన ఏ రకంగా చేయాలనేది అన్ని ఆమెకి చెప్పించినాడు ఆయన. ప్రతి సంస్కారం ఆయన దగ్గరుండే ఆయన నేర్పించింది తల్లి కన్నా ఎక్కువ సీతాదేవికి. అందుకే ఆయన చూడు, ఆమె అడవులోకి వెళ్తే కూడా ఆయన ఏం పట్టించుకోడు. అప్పుడు కూడా తపస్సులో ఉంటాడు.
ఉమ్, రాముడితో పాటు 14 ఏళ్ళు అరణ్యవాసం చేస్తే కూడా అవును. ఆయన ఏం పట్టించుకోడు. అప్పుడు కూడా తపస్సులో కూర్చుంటాడు. ఆయనకి తెలుసు అమ్మ ఉమ్, వచ్చిందే దీనికోసం ఉమ్, అని ఆయనకు తెలుసు క్లియర్ గా. అదేలే. కాబట్టి ఆయన ఏమాత్రం బాధపడు, వెనకడు. భయపడు. ఉమ్, చూడు ఆ జనక మహారాజు నుంచి మనం ఎంత నేర్చుకోవచ్చో చూడండి. ఉమ్, ఎంత వెనకడు జ్ఞానం. వెనకడు. ఈ స్థిత ప్రజ్ఞత అంటే అదే. అదే అదే. మనం ఏ చిన్నది వచ్చినా వెంటనే టెన్షన్ పడిపోతాం. దాని గురించి ఆలోచన చేస్తా నిద్రపోకుండా కూడా ఆలోచన చేసుకుంటూ కూర్చుంటాం. అందుకే మనము ఆ జనక మహారాజు దగ్గర నుంచి ఎంతో జ్ఞానాన్ని నేర్చుకోవచ్చు. ఆయన పేరు నుంచి, ఆయన నడత నుంచి, ఆయన నడవడిక గురించి, ఆయన మాట తీరు అని. ఆయన ఎప్పుడు ఋషులతో సంభాషించేవాడు. ఋషులతో ఈయన ఎప్పుడు ఋషులు రప్పించి రాజ్యంలోకి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకునేవాడు. ఇట్లా ఎన్నో సార్లు ఇట్లా ఆ ఋషులంతా పిలిచి మీటింగ్ ఆయన వాళ్ళ సలహాలు తీసుకునేటప్పుడు సీతాదేవిని కూడా తీసుకెళ్లేవాడు అంత చిన్న వయసులో. ఎందుకంటే ఆమె కూడా నేర్చుకొని అని, ఇవన్నీ నేర్చుకొని అని. కాకపోతే ఆయనకు కూడా తెలుసు ఇవన్నీ ఆమెకు తెలియనే కాదు, వాళ్ళ ఆ ఋషులకు కూడా తెలియని సమస్యలకి ఈమె సమాధానం చెప్తే అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయేవాళ్ళు కానీ ఈయన మాత్రం ఆశ్చర్యపడేవాడు కాదు. ఎందుకు అంటే ఆమెకి వెనతో పెట్టిన విద్య ఇవన్నీ చిన్న 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 పనులు, ఇవి ఆమెకి ఏం పెద్ద ప్రమోదాలు కాదు అని. అంత చదివినాడు అమ్మని ఆయన. నాకెందుకో ఆ జనక మహారాజు అనే ఇదంతా చూస్తేనే నాకు ఒక మై మర్చిపోతుంది. చూడు దశరథ మహారాజు అంటే కూడా ఎందుకు దశరథ మహారాజు కూడా అంటే ఏమి అంటే నీ దశ అంటే 5 ఇంద్రియాలు. 10 దశ అంటే 10. ఇది మనలో ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఇవన్నీ 10 ఆయన అధీనంలో పెట్టుకోగలిగినాడు. అందుకో దశరథుడు అని పేరు ఆయనకి. ఆ దశరథుడు ఇంద్రత్వాన్ని ఇంద్రియాలని ఆధీనంలో తెచ్చుకోగలిగితేనే నువ్వు విదర్భ దేశంలో అడుగు పెట్టగలుగుతావు. విదర్భ దేశం అంటే మళ్ళీ ఈ వైదేహి ఆమె పేరు కూడా వైదేహి. ఎందుకు అంటే ఆ రాజ్యం పేరు అది వైదేహి. దేహం నాది కాదు అని, నేను కాదు అని పూర్తి ఆత్మ చైతన్యంతో ఉండే వాళ్ళే ఆ దేశంలో ఉండేది, జనకరాజు దేశంలో ఉండేవాళ్ళు. అందుకే అంత నాగరికతను తీసుకొచ్చి ఇక్కడ కలిపి ఉండేది. ఇక్కడ అంత లేదు. ఎక్కడ దశరథ మహారాజు దగ్గర. అందుకే ఈయన అక్కడికి వెళ్ళాడు జనక మహారాజు దగ్గరికి. ఈయన కబురంపితే అక్కడి నుంచి వాళ్ళు వచ్చినారు. ఎందుకంటే ఆయన రెడీగా ఉన్నాడు ఇప్పుడు. అంటే ఇంద్రియ నిగ్రహం ఆయనకుంది, ఇంద్రియ ఆధీనంలోకి ఆయన తెచ్చుకోగలిగినాడు. కాబట్టి ఆత్మ చైతన్యం వస్తుంది వెంటనే, ఆ స్థితి వచ్చేస్తుంది. అది ఆడ మనం చూడాల్సింది, తీసుకోవాల్సిన జ్ఞానం. మళ్ళీ కళ్యాణం, సీతారాముల కళ్యాణం అంటే జీవాత్మతో పరమాత్మ కళ్యాణం, ఏకమవడం, ఒకటవడం. విశ్వామిత్రుడు అక్కడ ఉండి పెళ్లి జరిపించేది. శతానందులు వాళ్ళ పేరు చూడండి. విశ్వామిత్రుడు అంటే ఈ విశ్వానికే మిత్రుడు, ఆయన స్నేహితుడు, ఆయనకి శత్రువులే లేదు.
అంటే అరిషడ్ వర్గాలు జయించిన వాడు అని అట్లా మనం ఉంటే ఆ సీతారాముల కళ్యాణం జరుగుతుంది. ఆ జీవాత్మ పరమాత్మతో ఏకమవుతుంది విశ్వామిత్రుడు ఏమైనప్పుడు. మళ్ళీ ఆ శతానందులు ఎవరా అంటే పేర్లోనే ఉంది శతానందం అంటే అనంతమైన ఆనందం. శత అంటే ఒక నంబర్ కాదు, అది సంస్కృతం అనంతమైన ఆనందం. చూడు, ఈ విశ్వామిత్రుడు ఎవరంటే ఎవ్వరు శత్రువు లేనివాడు, అరిషడ్ జయించిన వాడు. అట్లాంటిది ఒక అనంతమైన ఆనందంలోకి ఏకమైపోవడం. జాత శత్రువు. మీకు నేను చెప్పిన ప్రాసెస్ అర్థమైందో లేదో తెల్ల, నాకైతే అర్థమైంది. ఇంకెవరు పలకలేదే అర్థమైంది అని. అర్థమైందమ్మా. సిపిఎల్ మ్యామ్ ఇంకిద్దరు పలకల. అర్థమైంది. అక్కడ ఎంత క్లియర్ కట్ గా ఉంది ఆ పేర్లు, ఆ వాళ్ళే ఎందుకు అక్కడ. శతానందుడు ఎవరు? అహల్య గౌతముడు కొడుకు. వాళ్ళ కొడుకు, వీళ్ళ కులగురువు కూడా. కొడుకు ఎవరికి? జనక మహారాజు వాళ్ళ కులగురువు ఆయన. చూడు, వాళ్ళ పక్కనే శత ఆనందం. ఎప్పుడు ఎందుకు అంటే జనక మహారాజు ఆత్మ చైతన్య స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆడ ఎప్పుడు ఆనందం. వాళ్ళ కుల గురువు అయింది. కుల గురువు అంటే ఇంకా గురి అదే, చేరుకోవాల్సింది అదే కదా, అది తూచా తప్పకుండా ఉండడం. గురువు అంటే గురి కదా, నీ గమ్యస్థానం. అది ఏమి అంటే ఆత్మ చైతన్య స్థితిలో ఆయన ఉన్నాడు కాబట్టి ఆత్మ చైతన్య స్థితి అంటేనే ఆనందం, అనంతమైన ఆనందం పొందుతాడు. ఇక్కడ దశరథుడికి ఏమి మిత్రం. నువ్వు ఇంద్రియాలని జయించినప్పుడు, నీ ఆధీనంలో ఉంచుకోగలిగినప్పుడు నువ్వు ఆరిషడ్ వర్గాలను జయించుంటావు. శత్రుత్వం లేదా, మిత్రత్వమే. అందుకే విశ్వామిత్రుడు కులగురువు అయినాడు. ఇవి ఊరికే పేర్లు కాదు, ఊరికే పెట్టేసిన పేర్లు కాదు. మళ్ళీ ఈ విశ్వామిత్రుడు ఆ శతానందులు కలిసి ఆ కళ్యాణం జరిపించింది. మళ్ళీ జనక మహారాజు ముహూర్తం పెట్టినాడు, ఆత్మ చైతన్యం ఆడ ముహూర్తం పెట్టింది. ఈ మిత్రుడు ఆ శతానందం కలిసేదానికి మళ్ళీ ఈ రెండు కలిసి ఈ కళ్యాణం, ఈ జీవాత్మతో పరమాత్మ ఏకం అవడం. ఇవన్నీ క్యారెక్టర్లు కాదు, ఇవన్నీ ఒక గురువులు, మంత్రులు, మునులు, ఋషులు, రాజులు, ఇవన్నీ కాదు. దాంట్లో ఉండే అంతరార్థం, దాంట్లో ఉండే జ్ఞానం, పరిపూర్ణమైన జ్ఞానం తీసుకోవడమే మన పని. వాళ్ళంతా ఒక ఋషులు, ఒక క్యారెక్టర్లుగా చూసినంత కాలం ఆ జ్ఞానం మనకు రాదు ఎప్పటికీ. ఇప్పుడు విశ్వామిత్రుడు అనేది ఒక మిత్రత్వం, ఒక స్నేహమే ఒక రూపం ధరిస్తే ఎట్లుంటదో అది విశ్వామిత్రుడు. ఒక ఆనందం, అనంతమైన ఆనందం ఒక రూపం ధారిస్తే శతానందులు. ఆత్మజ్ఞానం ఒక రూపం ధరిస్తే జనక మహారాజు. ఇంద్రియాలను అధీనంలో ఉంచుకునే ఒక ప్రాసెస్ ఏది ఉందో అది దశరథ మహారాజు. మళ్ళీ ముగ్గురు భార్యలు అంటే కైకేయి, సుమిత్ర, కౌసల్య. వీళ్ళు ముగ్గురు ఎవరు అంటే 3 గుణాలను దాటినాడు కాబట్టి ఆయన. ఆ 3 గుణాలకు ప్రతీకలు అవి: కౌసల్య, సుమిత్ర, కైకేయి. తమో గుణం, రజోగుణం, సత్వగుణం. తమో గుణానికి కైకేయి, రజోగుణానికి ఆమె సుమిత్ర. రజోగుణానికి సుమిత్ర, రజోగుణానికి కైక, రజోగుణానికి సుమిత్ర, తమో గుణానికి కౌసల్య, కౌసల్య, సాత్విక గుణానికి కౌసల్య, సత్వగుణానికి కౌసల్య.
ఈ 3 గుణాలని అవునవును. దాటినాడు కాబట్టి ఆయన దశరథుడు అయినాడు. ఉమ్. అందుకే అక్కడ రాముడు నువ్వు త్రిగుణాతీతుడైనప్పుడు ఇంకా సాక్షాత్ రాముడు వచ్చినాడు అక్కడ. ఉమ్. నవమి తిథి, నవమి అంటే నవమిలో అవతరించినాడు. నువ్వు పరిపూర్ణమైనప్పుడు ఉమ్. అప్పుడు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు దిగుతాడు. నీ ఉమ్. దగ్గరికి ఆయన వస్తాడు. నువ్వు ఈ రకంగా తయారవుతే నీ దగ్గరికి ఆయన వస్తాడు నిన్నెత్తుక్కొని. ఉమ్. రేపు జాయిన్ అవుతాను లక్ష్మి, కొంచెం పని ఉంది. సరే సరే. పిల్లలు రేపు వెళ్ళిపోతారంట, వాళ్ళు కొంచెం పని ఉంది. సరే సరే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందుకే చూడండి, ఇవేమన్నా క్యారెక్టర్లా అక్కడ ఉండి ఆడ దూరంగా పెట్టి చూసేటివా, ఇవి మనకు ఉపయోగపడేటివా, మనం మనకు తీసుకోవాల్సి ఉపయోగపడేటివే. మనం తీసుకొని ఆచరించాల్సిన ఉందా లేదా, అవసరం ఉందా లేదా? ఉంది. దాన్ని ఎప్పుడు మనం రామాయణం గాను భారతం గాను ఒక క్యారెక్టర్లుగా చూసినంత కాలం మనకు అది దొరకదు, అది దగ్గర కాదు, దాన్ని మనం పొందలేము. ఉమ్. ఆ క్యారెక్టర్లంతా పక్కన పెట్టి దాని లోపల ఏముంది, దాని అంతరార్థం ఏమి, దాన్ని తీసుకుంటే మనం దాన్ని పొందగలుగుతాం. ఉమ్. ఇప్పుడు ఒక కాయ ఉంది, దాన్ని యథాతథంగా తీసుకున్నాం అనుకో, అది మనకు ఉపయోగపడుతుందా? లేదు. ఆ తొక్కంతా తీసేస్తే ఆ లోపల ఉండే పండు, ఆ గుజ్జు మనకు ఉపయోగపడుతుంది తినేదానికి. ఉమ్. ఉమ్. ఆ టెంక ఉపయోగపడుతుంది, మళ్ళీ విత్తనం వేసుకోవచ్చు, లేదా లేకుండా చేసుకోవచ్చు. అవును. ఆ టెంక అంటే మళ్ళీ జ్ఞానం ఇంకొకరికి పంచొచ్చు. ఆ రసం మనమైనప్పుడు అది టెంక, ఆ జ్ఞానాన్ని పంచొచ్చు మనం అందరికి. మళ్ళా అలాంటి ఫలాలే వస్తాయి అందరికి, అలాంటి రస ఫలాలే. ఎందుకంటే అలాంటి జ్ఞానాన్ని మనం పంచుతాం కాబట్టి ఫలాలు కూడా అవే వస్తాయి. అందుకే పండు మాత్రమే పండిందంటే తాను ఆ చెట్టు నుంచి వేరైపోతుంది, ఎవరు తీయాల్సిన అవసరం లేదు, దాన్ని తెంపాల్సిన అవసరం లేదు చెట్టు నుంచి. ఇప్పుడు మనం ఆ రకంగా పండితే మనం ఆ రకంగా మనల్ని మనం తయారు చేసుకోగలిగితే ఆ పండు ఏమవుతుంది, భగవంతుడి ప్రసాదానికి పోతుంది, నైవేద్యంగా పోతుంది. అది ఆ స్థానం సంపాదించుకుంటది, అది అర్హత సంపాదించుకుంటది. అది ఆ కాయ ఉంటే అది పెడతారు ఎత్తుకోమై నైవేద్యంగా పెట్టరే. అది పెరిగితే అక్కడ పాలు వస్తాయి, అదంతా జీడు వస్తుంది, నోట్లో పెట్టుకుని పుండు అవుతుంది, ఎంత ఇబ్బంది చూడు. అవును. మామిడికాయ గురించే చెప్తాండా నేను ఇప్పుడు. లేదా ఎలక్కాయ తీసుకోండి, పచ్చి ఎలక్కాయ తింటే ఎట్లుంటది, గొంతులో లోపల పోక బయట రాక మనిషిని చంపేసేంత భయంకరం పరిస్థితి మనకు వస్తుంది, ఇంగలేక కక్కలేక. అదే పండు అయితే స్వీట్ గా ఉంటుంది, అంటే కొంచెం బెల్లం వేసుకొని తింటే అది మన లోపలికి పోయినా అది మనకు సేఫ్టీగా ఉంటది. ఆయుర్వేద గుణాలు కలిగి ఉంటది, అది ఔషధ గుణాలు కలిగి ఉంటది, ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుంది, మనకు మంచిది, హాయిగా ఉంటది. అవును. చూడు, ఇంత ఆత్మజ్ఞానాన్ని మన చుట్టూ ఈ ప్రపంచం అంతా ఆత్మజ్ఞానమే, ఇది తప్ప ఇంకేమీ లేదు. నువ్వు చూడగలిగితే, నువ్వు తెలుసుకోగలిగితే, నువ్వు దర్శించగలిగితే ఎంతైనా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఇది అంతుంది, ఎంత చెప్పుకున్నా తక్కువే ఈ ఆత్మజ్ఞానం గురించి.
అయిందా టైం మీకు? ఇంకా ఇంకా ఉందా 10 నిమిషాలు? ఉంది 10 నిమిషాలు. అట్లా చూడు దేని పదం వచ్చింది. ఆ రాజు ఒక ముని అని దాని నుంచి ఇంత వచ్చింది. రామాయణం అంతా వచ్చింది. రామాయణం వచ్చింది, సీతా కళ్యాణం అంతా వచ్చింది. సీతా కళ్యాణం అంతా చూడు ఫ్రీగా నేను మిథిలా నగరానికి తీసుకెళ్లి సీతారాముల నగరము, అయోధ్య నగరం, సీతా కళ్యాణం చూపించినాం. 24 మార్చిలో నేపాల్ ట్రిప్ పోయినప్పుడు మిథిలా నగరానికి పోయింటిమి. అక్కడ రాముడు విడిచింటాడు చూడు వెళ్ళు, అది కూడా ఉంది ఇప్పటికి, ఇంకా సగం ఎరిగి పడిండేది. ఎంత పెద్దగా ఉందో మన హాలు బెడ్రూము అంత పొడవు ఉంది.